అండి, నేను ఉమా మహేశ్వరి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఏసీ కొనుక్కున్నామండి. సమ్మర్ అనేసి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాము. ఎన్ని సమ్మర్లు దాటేసినాయి అలాగా. లాస్ట్కి ఇంకా ఈ సమ్మర్కి అయితే ఓకే అయ్యింది. ఇదైతే కొంచెం మన బడ్జెట్లోనే తక్కువ రేట్లో వచ్చిందనమాట. ఈ కంపెనీ వచ్చేసి క్రూజ్ కంపెనీ అనమాట. చాలా బాగుంది. మనకి చిన్న రూమే కదా, పెద్ద సైజు రూమేం కాదు. మా రూమ్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 26,000 పడింది. అమెజాన్లో మేము ఆర్డర్ పెట్టామన్నమాట. ఈరోజు అయితే వచ్చేసింది. వీటితో పలంగా మేము రోటీలు చేసుకునే స్ట్రైనర్లు కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. అవైతే దీనికి ఫ్రీగా వచ్చినట్టుగా అయ్యిందనమాట. ఇదైతే బయట బిగింతారు కదా, అది ఫ్యాన్ అనమాట. ఇది వైరింగు. ఇప్పుడైతే ఇన్స్టాలింగ్ చేయడానికి తొందరగానే నెక్స్ట్ డే వచ్చేసారనమాట. ఇదిగోండి చేసేస్తున్నారు. ఇంకా రూమ్లో అయితే పెట్టిస్తున్నాం అనమాట. మన రూమ్ని బట్టి ఎంత కెపాసిటీ ఏసీ కావాలనేది డిసైడ్ చేసుకుని ముందుగానే ఒక ఆలోచనకు వచ్చి తీసుకోవాలన్నమాట. ఇదైతే మా రూమ్కి కరెక్ట్గా సరిపోయింది. కెపాసిటీ వచ్చేసి ఈ ఏసీ అయితే 44,000 అలా ఉందన్నమాట. మనకి ఆఫర్లో ఇలా వచ్చింది అమెజాన్లో. ఇదిగోండి చూసారు కదా, ఇవే రోటీ ఫ్రెషర్స్ అనమాట. ఇవైతే మేము ఈ ఏసీ తోటే ఆర్డర్ పెట్టాము. ఇవైతే వచ్చేసింది. రెండెందుకు తీసుకున్నామంటే, ఒకటి మా ఆయన గారు కెనడా వెళ్తున్నారు కదా, ఆయన పట్టుకెళ్దాం అనేసి, ఒకటేమో ఇంట్లో కానీ 2 బుక్ చేశానమాట. ఫైనల్ గా ఇవైతే మాకు నచ్చలేదు. ఇవి ఇంటికి వచ్చాక వీటిలో పిండి కట్ట కలిపి పెట్టామన్నమాట. సరిగ్గా రాలేదు. ఇవైతే పూరి కట్ట అనమాట. మేమైతే చపాతీ అనుకుని తీసుకున్నాము. పిండి పెడితే చాలా మందంగా వచ్చేస్తుంది. పూరికి కూడా అంత మందంగా వాడడం, మేమైతే అంత మందంగా వచ్చేస్తుంది. ఫైనల్గా మాకు నచ్చలేదని కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడిగామన్నమాట. ఇలాగ ప్రోడక్ట్ అయితే ఇలాగ ఉందండి, రోటీ బాగా మందంగా వచ్చేస్తుంది, మాకు వద్దనేసి మేము రిటర్న్ పెట్టేస్తామనేసి కాల్ చేసాము. వాళ్ళైతే ఏమన్నారంటే నాన్ రిటర్నబుల్, ఇది తీసుకోరంట. అలాగే మనకి వీటికి ఉన్న డబ్బును కూడా పే చేస్తారు. మనకి ఇవి ఫ్రీగా వచ్చినట్టే. ఎందుకంటే కస్టమర్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదని ఇంకా వాళ్ళు వదిలేస్తారనమాట. మనం అలాగే కొంచెం ఎక్కువ రేటు ప్రోడక్ట్ తోటి ఏసీని తీసుకున్నాం కదా, దానికోసమో మరి తెలియదు మాకైతే. మేమైతే అలా అనుకున్నాం అనమాట. ఫోన్లో అయితే డబ్బులు అయితే పడిపోయినాయి. ఇదిగోండి రూమ్లో అయితే ఏసీని బిగించేశారు. ఈ కెపాసిటీ వచ్చేసి మాకు రూమ్కి కరెక్ట్గా సరిపోయిందనమాట. పెద్ద రూమ్ అయితే కొంచెం కెపాసిటీ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఈ కెపాసిటీ వచ్చేసి 110 అనుకుంటా. దీని రేటింగ్ స్టార్స్ వచ్చేసి 3 స్టార్ వచ్చింది. చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట ఏసీ కొనుక్కోవాలని. సమ్మర్ వచ్చిందంటే వేడిగాలతో చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఈసారి అయితే మాకు కూల్గా గడిచిపోద్ది. ఈ సంవత్సరం అయితే సమ్మర్లో మనకి 2 నెలలు ఫుల్గా వాడతాం, తర్వాత వాడతాం, లేదంటే పక్కన పెట్టేస్తాం. కానీ సమ్మర్ అయిపోయాక కూడా ఒకసారి సర్వీసింగ్ చేయాలంట. సమ్మర్ వచ్చే ముందు ఒకసారి సర్వీసింగ్ చేస్తే మనకు అంత రిపేర్లు రాకుండా ఏసీ మంచిగా పనిచేస్తుందని చెప్పారనమాట టెక్నీషియన్స్. అలాగే ఏసీ వాడే విధానం వచ్చేసి 24 నుంచి పైకి వెళ్ళాలన్నమాట. 25, 26, 30 వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇంకా 24 నుంచి ఇంకా కిందకి 22, 18 ఆ విధంగా పెట్టుకోకూడదంట. ఆ విధంగా పెట్టుకుంటే మనం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందంట. అలాగే ఏసీ కూడా ఎక్కువగా రిపేర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. అలాగే ఏసీ ఉన్న రూమ్లో ఐరన్కి సంబంధించిన వస్తువులు ఏవి పెట్టుకోకూడదంట. ముఖ్యంగా మనం బీరువాలు ఐరన్కి సంబంధించి ఉంటాయి కదా, అవైతే ఏసీ రూమ్లో పెట్టుకోకూడదంట. అవి కూలింగ్ అంతా లాగేసుకుని మనకి కరెంట్ బిల్ ఎక్కువగా తీసుకురావడము, అలాగే రూమ్లో చల్లదనం లేకుండా చేస్తాయంట. ఇవైతే దోమ తెరలు అనమాట. కిటికీలకని తీసుకున్నాను. కిటికీలకి ఇవి బిగించేసామంటే చక్కగా మనం కిటికీ తలుపులు తీసుకోవచ్చు. సమ్మర్లో మనం కిటికీ తలుపులు గట్ట వేసుకుని ఉండడం వల్ల మనకి ఇంట్లోకి వేడి వచ్చేస్తుంది కదా, అందుకోసం తీసుకున్నాను అనమాట. ఇవైతే ఈ సైజులో ఉన్నాయి. వంటగదిలో కిటికీకి వచ్చేసి కరెక్ట్గా ఈ సైజు సరిపోయింది. ఇంకా బెడ్రూమ్లో హాల్లోనూ ఉండే కిటికీలకి అయితే ఈ సైజు సరిపోలేదన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే వీటిని ముక్కల కింద కట్ చేశాను. ముందుగా ఈ మనకి స్టిక్కర్కి అంటించేది ఉంటుంది కదా, అదైతే ఓడ తీస్తాను అనమాట. సైజును కొలిచేసి, కిటికీ సైజును కొలిచేసి ఆ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా కిటికీలకి కరెక్ట్గా సరిపోయేలాగా సరిపెట్టాను అనమాట. ఇవి వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందనమాట. మనం అడ్జస్టబుల్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుని పెట్టుకునే పలం అయితే ఈ తక్కువ కాస్ట్లో ఇవి తీసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే స్టిక్కర్ అనమాట. ఇది కిటికీకి అడ్డంగాను నిలువుగాను కొలుచుకుని ఇలా మొక్కల కింద కట్ చేశాను. ముందుగా మనం అడ్డంగా నిలువుగా ఈ స్టిక్కర్ని అంటించేస్తున్నాను. ఈ తెర అయితే నేను ఆల్రెడీ ఈ సైజుకి సరిపడా కుట్టేశాను కదా, దాన్ని అట్టుకొచ్చి ఇంక స్టిక్కర్ మీద అంటించడమే. చూసారా, స్టిక్కర్ అయితే ఈ విధంగా అంటిస్తున్నాను అనమాట. ఆ ఇంట్లో కిటికీలన్నింటిలోనూ ఈ బెడ్రూమ్లో కిటికీలు మాత్రమే ఈ చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉన్న దానికి పెద్దగా వచ్చిన తెరని 2 ముక్కల కింద కట్ చేసి దానికి ఇచ్చిన స్టిక్కర్ని అడ్జస్టబుల్గా కుట్టి ఈ విధంగా నేను అంటిస్తున్నాను. ఫైనల్గా లాస్ట్ కిటికీ అన్నమాట ఇది. దీనికి కూడా పెట్టేశాను. ఇంకా మనం ఈ తెరనైతే మనం
తీసుకుని మళ్ళీ వాష్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే కిటికీని తీసుకోవాలనుకున్నప్పుడు స్టిక్కర్ని ఈ విధంగా లాగి కిటికీని మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే కిటికీని మళ్ళీ పెట్టేసుకున్నప్పుడు ఈ స్టిక్కర్ని లాగి ఆ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అంటించుకోవడము తీసుకోవడమే చాలా ఈజీ. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, అతికించుకోవచ్చు. ఇది జిగురికి సంబంధించింది కాదు కాబట్టి ఇలా చక్కగా మనం వాషబుల్ది కూడాను తీసుకుని చక్కగా వాష్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా, హాల్లో అయితే ఈ విధంగా వచ్చింది. ఫోటో వచ్చేసి ధర్మాకోల్ బాల్స్ అనమాట. బీన్ బ్యాగ్ లో కానీ మేము ఆర్డర్ పెట్టాము. ఆన్లైన్లో అన్ని మంచిగా ఉంటాయని నేను చెప్పను, కొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఇవైతే మేము 2 కేజీలు పెట్టాము, 800 వచ్చింది. ఇక్కడ ఈ కవర్లన్నీ తీసేసాక 500 వచ్చింది, అంటే 1/2 కేజీ కూడా రాలేదు. ఫైనల్ గా రిటర్న్ అయితే పెట్టేద్దామని అనుకున్నాము. ఎంత ప్రయత్నించినా రిటర్న్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా ఫైనల్ గా ఉంచేసుకున్నాము. ఈ విధంగా ఉన్నాయి, చూసారు కదా. 2 కేజీలు పెడితే కేజీ కూడా రాలేదన్నమాట. ఇది చాలా మోసం కదా. ఇలాంటి మోసాలు ఉంటాయి ఆన్లైన్లో, మనం సరిగ్గా చూసుకుని తీసుకోవాలి. వీడియో ఎలా అనిపించింది? ఆన్లైన్లో మేము కొన్న ప్రోడక్ట్ అయితే మీకు చూపించాను. మీరు మాత్రం బీన్ బ్యాగ్ సంబంధించి ధర్మాకోల్ బాల్స్ బయట కొనుక్కోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.